ఈ మూవీ రివ్యూ చెప్పడానికి నాకు కొంచెం లేట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్! మూవీ పేరు 'ముఫాసా ద లయన్ కింగ్'. ఈ 3D యానిమేషన్ మూవీ. ఒక వాగు దగ్గర జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులకు దూరమైన ముఫాసా వేరే ప్రాంతంలో వెళ్లి అడవిలో వాళ్ళకు అక్కడ రాజు ఎలా అయ్యాడు. ఈ మూవీ కథ తన స్నేహితుడు ఏర్పడిన పరిచయం, టాకా నివసించిన అడవిలో తెగలో ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిన ముఫాసాని ఎలా చేరదీశారు, చేరిన తర్వాత ముఫాసా ఎలా నాయకుడు అయ్యాడు. ఈ మూవీ మాత్రం 3D వర్షన్ లో మాత్రం వేరే లెవెల్లో చూపించారు. ఆ ఎడిటింగ్ గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్లో చూపించారు. చిన్న సింహం పిల్ల కనిపించినప్పుడు మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. అప్పుడు మూవీ క్లైమాక్స్ లో మాత్రం ఒక చిన్న బుల్లి తమ్ముడు కూడా వస్తాడు. స్నేహం గురించి కూడా బాగా చూపించారు. అందులోటి ఒక రాజ్యంలో ఎలా ఉంటారు ఏంటి అని కూడా బాగా చూపించారు. ముఫాసా ఎదుగుదల కూడా బాగా చూపిస్తారు. ఈ మూవీలో ముఫాసాకి మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ మాత్రం కొంచెం బాగుంది. ఈ మూవీలో పాటలు అయితే అనవసరంగా పెట్టారనిపిస్తుంది. ఎందుకంటే పాటలు అంతగా ఏమీ బాగలేదు. మూవీలో తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఆలీ బ్రహ్మానందం వాళ్ళు ఇచ్చిన వాయిస్ మాత్రం కొంచెం బాగుంది. టాకా సింహం పిల్లకి, ముఫాసా సింహం పిల్లకి వీళ్ళిద్దరు స్నేహంగా ఉంటారు. ఈ టాకా ఎవరో తెలియాలంటే మూవీ క్లైమాక్స్ లో తెలుస్తుంది. సత్యదేవ్ టాకాకి ఇచ్చిన వాయిస్ గాని, అయ్యప్ప శర్మ తను ఇచ్చిన వాయిస్ గాని మూవీలో మంచి ప్లస్ పాయింట్ అయింది. వీళ్ళ వాయిస్ మాత్రం మహేష్ బాబు వాయిస్ సింహానికి స్టార్టింగ్ లో ఏమి అంతగా బాగాలేకున్నా మూవీ కంటిన్యూ అవుతుంటే ఆ వాయిసే ప్లస్ పాయింట్ అయింది మంచిగా. తర్వాత ఆ వాయిస్ కొంచెం బాగుంది. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం మహేష్ బాబు వాయిస్ మాత్రం చాలా బాగుంది. కొన్ని చోట్ల అయితే మూవీ ఇంకా బాగా చూపించారు. ఆ సింహం పరిగెత్తటమైనా, అడవిలో జరిగే సన్నివేశాలైనా, ముఫాసా తల్లిదండ్రుల మీద కూర్చొని సూర్యాస్తాన్ని ఆస్వాదించడం, ఆ సీన్స్ అయితే చాలా బాగా చూపించారు. యానిమల్స్ లవర్స్ ఎవరైనా మీ పిల్లలు ఉంటే ఈ మూవీ మాత్రం తప్పక చూపించండి. 2Dలో కాకుండా 3Dలోనే చూపించండి. ఎందుకంటే గ్రాఫిక్స్ చాలా బాగుంది. అందులో మూవీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి నేను రేటింగ్ ఇచ్చేది 3.20. మా రివ్యూ మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ కామెంట్ ద్వారా మాకు తెలుస్తుంది రివ్యూ నచ్చిందా నచ్చలేదా.